నమస్కారం. చిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగర పరిధిలో గల రిమ్స్ హాస్పిటల్లో జనరల్ వార్డ్ విభాగంను ఈరోజు ఎమ్మెల్యే గుండుశంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ పేదలకు అందుబాటులో ఉంటాయని, పరిశుభ్రత ముఖ్యమని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధమయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆయన డ్రైవింగ్లో మన బస్సు ఇక్కడ ప్రయాణం మొదలు పెడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. దానికి ఉదాహరణ ఇప్పుడే సుభాషిణి మేడం చెప్పినట్టు ఎప్పుడో రెడీ అయినప్పుడు కూడా ఎటువంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి లీడ్ తీసుకునే లీడర్ అనేవారు ఉండాలి. అది ఈరోజు సూపరింటెండెంట్ గారు తీసుకొని ఇమ్మీడియట్గా డైనమిక్గా అలా డెసిషన్ తీసుకొని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. అలాగే ఇప్పుడే సునీల్ నాయక్ గారు చెప్పారు, మనం ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీ ఇస్తుంది, ఇది జిల్లా హెడ్ క్వార్టరు, ఇది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా ఉండాలి. రాష్ట్రంలో అందరూ జీజీహెచ్ వైపు చూస్తుంటారు, అన్ని జీజీహెచ్ వైపు. సో మంది కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. వచ్చి ఏం లేదు, ఇప్పుడే మేము అనుకున్నాం, వచ్చిన పేషెంట్ని మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా ఐసోలేట్ ప్లేస్లో ఉంచి మళ్ళీ పంపించేయడం, అంతవరకే. సో ఆ మాత్రం కేర్ మనం తీసుకుంటే మిగతాది ఏం జరగదో అది జరుగుతుంది. మన చేతిలో ఏమీ ఉండదు. సో ఆ మినిమం నీడ్ ఏదైతే ఉందో మనం అది ఫెసిలిటేట్ చేయాలి. ఉన్న మన ఫెసిలిటీస్ని మనం సక్రమంగా వినియోగించుకొని ఒక గాడిలో పెడితే ఆ బ్రహ్మాండమైన సర్వీస్ మనం ఇవ్వచ్చు. శ్రీకాకుళం నగరంలోని బలగ నాగావళి నదీ తీరం శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠం ప్రాంగణంలో ఈరోజు కాలభైరవాష్టకం లక్ష పారాయణ కార్యక్రమం పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం నుండి 12వ తేదీ వరకు కాలభైరవ నవరాత్రుల కార్యక్రమం జరగగా, ప్రత్యేకంగా 12వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు 5,000 మంది భక్తులతో కాలభైరవ అష్టకం లక్ష పారాయణ కార్యక్రమం జరిగిందన్నారు. కాలభైరవ అష్టకంలో పారాయణ చేయడం వలన కాలభైరవుడు అనగా కాలాతీతమైన శక్తిని, కాలాన్ని తన ఆధీనంలో కలిగినవాడని, కాలచక్రాన్ని నడిపించేవాడని చెప్పబడుతుందన్నారు. కాలభైరవుడు దర్శనం లేదా ఆరాధన వలన అష్ట కష్టములు తొలగి అష్ట ఐశ్వర్యులు కలుగునని చెప్పారు. కాలభైరవునికి ఎంతో ప్రీతి అయిన కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం వలన ఇహపరంలో భైరవుని రక్షణ పరిపూర్ణంగా కలుగునని, ముఖ్యంగా కలియుగం నందున రక్షణ ఉంటుందన్నారు. ముఖ్యంగా కాలభైరవ అష్టమి రోజున 1,00,000 సార్లు కాలభైరవ అష్టకం శబ్ద భక్తులతో పఠించడం వలన కుజదోష, కాలసర్ప దోష, సర్వగ్రహ దోష నివారణ జరుగుతూ వాహన ప్రమాదాలు, అకాల మృత్యు దోషములు తొలగి పూర్ణాయుష్ కలుగునని చెప్పారు. కార్యక్రమంలో భక్తులు, పీఠం సేవకులు, పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. శేఖరం కృపాకరం నారదాని పండితం దిగంబరం శాంతికా పురాదినాద కాలభైరవం అష్టసిద్ధిదాయకం కాళమాలికాకరం శాంతికా పురాదినాద క్రీడలు మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి జోగినాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎచ్చర్లలోని కింజరాపు ఎర్రనాయుడు వ్యవసాయ కళాశాలలో ఇంటర్ కాలేజీ మీట్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ జోగినాయుడు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 18 కళాశాలలకు చెందిన 486 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్ నారాయణనాయుడు, డాక్టర్ ఆర్ రవికాంత్ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ జి రామచంద్రరావు, కార్యదర్శి కరస్పాండెంట్ డాక్టర్ బి శ్రీరామ్మూర్తి, డాక్టర్ బివిఎస్ఎన్ మూర్తి, శ్రీ దుర్గా శ్రీనివాస్, ఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ధరలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారికి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విశేష పుష్పాలంకరణ సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు,
లలిత సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. హరిత మహోత్సవంతో సిక్కోలు ఘనకీర్తి దేశ నలుమూలను వ్యాపించిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. స్థానిక బృందావనంలో సిక్కోలు హరిత మహోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగాయి. ఈ 3 రోజుల పాటు పండగ వాతావరణాన్ని తలపించిందని, నగరంలో ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి కావడంతో ప్రజలు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి ఆనందముగ్ధులయ్యారని, ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు. స్టాల్ రూపంలో ప్రజలకు చేరువైన వాటిలో 5 స్టాల్స్ను విజేతలుగా ప్రకటించడం జరిగిందన్నారు. మొదటి బహుమతి సిటీజీ, రెండవ బహుమతి సంకల్ప ఆర్ట్ విలేజ్, మూడవ బహుమతి సంపూర్ణ నేచురల్స్, నాలుగవ బహుమతి ఆర్వైఎస్ఎస్, 5వ బహుమతి పూర్వ వైభవం పొందారన్నారు. దీనితో పాటుగా శ్రీకాకుళం వైభవాన్ని చాటి చెప్పేలా వేసిన వస్త్రాధారణ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని, విజేతలను అభినందిస్తూ బహుమతి ప్రదానోత్సవం చేశామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు తమ నియోజకవర్గంలో చేయడం చాలా ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించాలని తన సహకారం ఉంటుందన్నారు. చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, సెక్రటరీ దార్లపూడి రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంత స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని కో చైర్మన్గా నటుకుల మోహన్, గీతా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ డాక్టర్ వండాన సచిత్ర, శాప్ ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ డాక్టర్ వినోద్ కుమార్, సిటీజీ శారద ముందుండి నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, నగర వైద్యులు, ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, శ్రీకాకుళం సన్ రైజర్స్, రోటరీ, లయన్స్, ఎన్సీసీ బృందం పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ కర్పణకర్ తెలిపారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల వయసు గల 155,876 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఈ 3 రోజుల్లో దాదాపు 6,18,024 ఇళ్లను సందర్శించి 1.55 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని అన్నారు. కార్యక్రమం మొదటి రోజు 21వ తేదీన పోలియో బూత్లలో, ఆ తరువాతి 2 రోజులు 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయనున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,252 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 683, గిరిజన ప్రాంతాల్లో 377, పట్టణ ప్రాంతాల్లో 192 బూత్లు ఉన్నాయి. అలాగే రద్దీగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతల వద్ద ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం 40 ట్రాన్సిట్ బూత్లు పనిచేస్తాయన్నారు. వీటికి అదనంగా వీధులు, పొలాల్లోని పిల్లలను కవర్ చేయడానికి 84 మొబైల్ బృందాలను నియమించినట్లు వెల్లడించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, లబ్ధిదారులకు క్వాంటిటీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి బంగ్లా జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాదిరిగా డిఏ ఉండదని, డిఏ రాని స్కీమ్ కార్మికులకు 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కానీ 6 సంవత్సరాల నుండి వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్రంలో 4,687 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి ఇంతవరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదన్నారు. మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా, సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్వి రమణ, ఆర్ ప్రకాశ్రావు, బి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్ హైమావతి, పి లతాదేవి, జల్లు కాంచన, వి హేమలత, ఆర్ చంద్రమౌళి, కెవి హేమలత, లక్ష్మి, ఆర్ అప్పమ్మ, వెంకటలక్ష్మి, ఆర్ ఆదిలక్ష్మి, ఎన్ బాలామణి, టి రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, సరోజిని, కె సూర్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం 3 ముఖ్య కార్యక్రమాలను కలిసి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సుదర్శనేష్టి, లక్ష్మీ నారాయణేష్టి మహాకుంభాభిషేకం చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంను చేసిన వారికి చేయించిన వారికి కలిగే ఫలితాలను కూడా వివరించారు. సుదర్శనేష్టి కార్యక్రమం చేయడం వలన ఈతి బాధలు, గ్రహ బాధలు, శత్రు బాధలు కార్యసిద్ధి కలుగునని, అలాగే లక్ష్మీ నారాయణేష్టి కార్యక్రమం ద్వారా అష్టలక్ష్ముల కటాక్షం, ధనయోగం, సంతానయోగం కలుగుతుందని చెప్పారు. మహాకుంభాభిషేకం జరగడం దేవాలయంలో ఇదే మొదటిసారి అని, ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2026 సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాద దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ ప్రమాద ఘటనలో 9 మంది చనిపోవడం దురదృష్టకరమని ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. పొగమంచు కారణంగా వరుస ప్రమాదాల నేపథ్యంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నగరంలోని స్థానిక సింగపురం పిహెచ్సిలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన ఈరోజు విశ్వ జనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూడడమే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం కనీసం సగం మందికి అవసరమైన ఆరోగ్య సేవలు అందడం లేదని, ఆరోగ్యం కోసం చేసే ఖర్చు వల్ల ప్రతి సంవత్సరం చాలా వరకు ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడుతున్నారని తెలిపారు. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. సింగపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఏఎన్ఎం ఇతర అధికారులకు అవగాహన కల్పించారు. అలాగే రోగుల పట్ల నిబద్ధత కలిగి ఉండి వారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, సింగపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లిల్లీ తదితరులు పాల్గొన్నారు. పట్టణ తేదేపాను బలోపేతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పాత శ్రీకాకుళం సంతోషిమాత గుడి జంక్షన్ వద్ద స్థానిక తేదేపా నాయకులు నిర్వహించిన పట్టణ తేదేపా అధ్యక్షులు పాండ్రంగ శంకర్ అభినందన సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని మాట్లాడారు. మాజీ కౌన్సిలర్, పట్టణ ప్రజలకు సుపరిచితులు, సుదీర్ఘ అనుభవం కలిగిన పాండ్రంగి శంకర్ పట్టణ అధ్యక్షులుగా తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేసి అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు తెలియజేస్తూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ ఎరువులకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏదైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న ఈ చలాలను చెల్లించాలని చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్టం అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పెండింగ్లో ఉన్న ఈ చలాలను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన క్రమంలో ఈ నెల 13వ తేదీ జిల్లా కోర్టు ఆవరణ శ్రీకాకుళంలో, అదేవిధంగా జిల్లాలోని అన్ని కోర్టు ఆవరణలలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్లలో వాహనదారులు వారి వాహనాలపై ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఉన్న ఈ చలాలను చెల్లించి పరిష్కరించుకోవాలని కోరారు. 13వ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్కు ట్రాఫిక్కు సంబంధించి పోలీసు అధికారులు హాజరు కావాలన్నారు. రాష్ట్రం మొత్తం మీద 10,69,172 కేసులకు సంబంధించి ఈ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. 167 చట్టం ప్రకారం ఈ చలానా కట్టని వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న మారుతి సుజుకి నెక్సా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ 2025లో గ్రాండ్ విటారా కారును శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఈరోజు ప్రారంభించారు. నేటి వరకు 3 కోట్ల వాహనాలను అమ్మకం చేసిన సంస్థ మారుతి సుజుకి అని, ఎంతో నమ్మకమైన, ప్రతిష్టాత్మకమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలను తయారు చేస్తున్న సంస్థ మారుతి సుజుకి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సదుపాయాలను కల్పిస్తూ కొత్త ఫీచర్స్తో వాహనాలను లాంచ్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మారుతి సుజుకి నెక్సా రీజనల్, జోనల్ కోఆర్డినేటర్, ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్, సిబ్బంది, కొల్లూరు రూరల్ ప్రజాప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ కార్యాలయంలో కొత్తగా సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లోకలాపు ప్రసన్న కుమార్ని శుక్రవారం పిఎంపి సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రూరల్ ప్రాంతంలో పిఎంపి వైద్యుల సేవలు చాలా అవసరం ఉందని, అలాగే పరిధికి లోబడి ప్రథమ చికిత్స చేయాలని సూచించారు. డెలివరీ కేసులను రిమ్స్కి పంపించాలన్నారు. ఈ ఆసుపత్రిలో ఎక్కువ శాతం నార్మల్ డెలివరీలు చేస్తున్నామని, గ్రామ స్థాయిలో ఎవరైనా డెలివరీ కేసులు ఉన్న ఎడల గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి తల్లి బిడ్డలను సక్రమంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న, జిల్లా కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, జాయింట్ సెక్రటరీ చిన్నాల
తుమ్మల రాము, ఈసీ మెంబర్స్ ఏ ముసలనాయుడు, గిరిబాబు, సీనియర్ మెంబర్స్ ఎం అప్పలరాజు, ఎం లవుడు, డి వాసు, ఐ మోహన్ రావు, ఆర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ అకాడమిక్ రీజియన్లో జిల్లాకు ప్రతిపాదించబడిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ సోమలిందర్ పుణ్కర్ సమీక్ష నిర్వహించారు. వీఈఆర్ పరిధిలో 9 జిల్లాలు ఉన్నాయి. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నది, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను ఏ దశలో ఉన్నది ప్రాజెక్టుల వారీగా అడిగి తెలుస్తున్నారు. వీటిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లటకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఏ ప్రాజెక్టులు ఎంత ప్రతిపాదిత పెట్టుబడితో వచ్చుటకు అంగీకారం తెలుపుతున్నారు, వాటి వలన చేకూరే ఉపాధి కల్పన అవకాశాలు, వాటిని పరిశీలించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, టెక్లెస్ శ్రీకాకుళం ఆర్డీఓలు కృష్ణమూర్తి నాయుడు, సాయి ప్రత్యూష, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, పరిశ్రమలు, రహదారులు, భవనాలు, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశు సంవర్ధక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాలభైరవి అష్టమి సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా భైరవాష్టకంను దాదాపు 3,000 మంది విద్యార్థులతో సామూహిక పఠనం నిర్వహించారు. విద్యా సంస్థల విద్యార్థులకు వారం రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థల అధినేత జీవి స్వామినాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అలవాటు అవుతాయని అన్నారు. ఈ అష్టకం నిరంతరం చదివితే అకాల మృత్యుహరణం, శక్తి, జ్ఞానం ప్రాప్తిస్తాయని సంస్థ సంచాలకులు సంయుక్త తెలిపారు. కార్యక్రమం స్వామినాయుడు దంపతులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమం చివర ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధి సంధ్య, కరెస్పాండెంట్ అంబటి రంగారావు, విజయలక్ష్మి, మురళీకృష్ణ, కేవీవి సత్యనారాయణ, మేజర్ మహేష్, బాలాజీ, డాక్టర్ మార్తాండకృష్ణ, రవికిరణ్, నరసింహమూర్తి, పాఠశాల, కళాశాలల అధ్యాపక బృందం పాల్గొన్నారు. పెద్దపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల జిల్లా సమన్వయ అధికారి వై యశోదలక్ష్మి అధ్యక్షతన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించే భాషా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయ అధికారిని వై యశోదలక్ష్మి మాట్లాడుతూ, బోధనలో సృజనాత్మకతను ఇనుమడింపజేసి ఆస్వాదిస్తూ బోధిస్తే మంచి ఫలితాలు పొందవచ్చునని తెలియజేశారు. అలాగే ఈ వర్క్షాప్లో ఉపాధ్యాయులు క్రియాశీలకంగా పాల్గొని 100% ఉత్తీర్ణత సాధిస్తూ విద్యార్థులందరికీ 95% పైబడి మార్కులు వచ్చే విధంగా మంచి మెటీరియల్ని తయారు చేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ ఐ సంతోష్ కుమార్ హిందీ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయులందరూ సబ్జెక్ట్ వారీగా చర్చించుకుని మంచి మెటీరియల్ని రూపొందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ కె తారక రామారావు ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బంది స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలల ప్రిన్సిపల్స్ ఎస్ పద్మజ, ఎస్ రామకృష్ణ, బుచ్చిరాజు, పేడాడ శ్రీనివాస్, భాషా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి ఆపదలో ఉండేవారిని ఆదుకోవాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నూతన కోశాధికారి జగదీష్ కోరారు. ఎచ్చర్ల మండలం ముద్దాడ గ్రామం బీసీ కాలనీలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సింధు రామారావు కుమారుడు సింధు నందన్ కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ప్రాణం కోసం పోరాడుతున్న విషయం విదితమే. స్థానిక వైద్యులు బెండు దిలీప్ అందించిన సమాచారం మేరకు సేవకులు జేసీ ఎల్ఎన్ ఉపాధ్యక్షుడు ఉర్లం శివతేజ ద్వారా పూర్తి వివరాలు సేకరించి ఈరోజు చిరు సహాయాన్ని అందించామని తెలిపారు. శుక్రవారం నందన్ కుటుంబ సభ్యులకు దాతలు, మిత్రుల సహాయంతో సేకరించిన 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని వారు తెలిపారు. 2 వారాల తర్వాత శస్త్రచికిత్స చేస్తారని, ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని మనసున్న దాతలు బొట్ట రమేష్ 7562822086, కర్రి గోవింద 9000601005 నంబర్లకు కానీ ఫోన్పే ద్వారా సహాయం అందించాలన్నారు. అనంతరం స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జామ పండు తీయగా ఉండే అద్భుతమైన ఫలం. ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామ పండు మెరుగుపరుచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరి జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. జామ పండులో
ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. జామ తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించే యాంటీ హైపర్గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామకాయను బెస్ట్ చాయిస్. ఒక జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండడం వలన జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపు నింపుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.